అందరికీ నమస్కారం. శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామివారి విజ్ఞానం ఆధారంగా ఈరోజు మనమొక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే మనస్సును అదుపులో ఉంచుకోవడం. ఇది మన జీవితంలో ఎదురయ్యే అతి పెద్ద సవాళ్లలో ఒకటి కదా. సరే, ఈ ప్రయాణాన్ని కలిసి మొదలుపెడదాం. మొదలుపెట్టే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఒక్క క్షణం ఆలోచించండి. మన ఆలోచనలే మనల్ని శాసిస్తున్నాయా? అంటే రోజంతా అవే మనల్ని అటూ ఇటూ లాగేస్తున్నాయా? మనం వాటికి యజమానిగా ఉన్నామా, లేక అవి చెప్పినట్టు వినే బానిసగా ఉన్నామా? ఈ ఒక్క ప్రశ్నలోనే మన ఈరోజు చర్చ అంతా ఆధారపడి ఉంది. సరే, ఇక మొదటి విభాగంలోకి అడుగుపెడదాం. ముందుగా మనందరికీ బాగా తెలిసిన ఈ చంచలమైన మనసు గురించి కాస్త లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనసును వర్ణించడానికి ఇంతకంటే మంచి పోలిక ఉండదేమో. మన మనసంట అల్లకల్లోలంగా ఉన్న ఒక తుఫాను సముద్రం లాంటిది. లేదా ఒక్క క్షణం కూడా ఒకచోట నిలవని ఒక కోతిలాంటిది. అవును, అటూ ఇటూ గెంతుతూనే ఉంటుంది, ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనకు. అసలు విశ్రాంతి అనేదే ఉండదు. ఈ అనుభవం మనలో చాలామందికి సుపరిచితమే కదా. మరి ఈ చంచలమైన మనస్సు లక్షణాలు ఎలా ఉంటాయి? అవి సాధారణంగా ఇలా కనిపిస్తాయి. ఏ కారణం లేకుండానే ఆందోళన పడటం, ఏ పని మీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోవటం, జరిగిపోయిన గతాన్ని పట్టుకుని పదే పదే బాధపడటం, ఇంకా జరగబోయే భవిష్యత్తు గురించి భయపడటం. వీటిలో ఏదో ఒకటి మన జీవితంలో ఏదో ఒక సమయంలో మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఓకే, సమస్యను చూశాం. మరి దీనికి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మనం పరిష్కారం వైపు వెళ్దాం. మన అదృష్టమేంటంటే భగవద్గీత మనకొక స్పష్టమైన మార్గాన్ని, ఒక నియంత్రణ సూత్రాన్ని చూపిస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గీతలోని ఈ మాటలు మనకు ఎంత ధైర్యాన్నిస్తాయో చూడండి. చంచలమైన మనస్సును అదుపు చేయటం కష్టమే, సందేహం లేదు. కానీ అభ్యాసం అంటే ప్రాక్టీస్ మరియు వైరాగ్యం అంటే వదిలివేయటం ద్వారా అది సాధ్యమే. దీని అర్థమేంటంటే ఇది అసాధ్యం కాదు, కేవలం సరైన పద్ధతి, కొంచెం పట్టుదల ఉంటే చాలు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక కీలకమైన విషయం ఉంది. మనసు మన శత్రువు కాదు, అస్సలు కాదు. అది ఒక చాలా శక్తివంతమైన సాధనం. మన లక్ష్యం ఆలోచనలను పూర్తిగా ఆపేయడం కాదు, ఎందుకంటే అది జరగదు. మన లక్ష్యం వాటికి యజమానిగా మారడం. ఈ చిన్న తేడాను అర్థం చేసుకుంటే సగం విజయం సాధించినట్లే. సరే, సిద్ధాంతమంతా బాగానే ఉంది. కానీ అసలైన విషయం ఆచరణ. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనం రోజువారీ జీవితంలో ఎలా అభ్యాసం చేయాలి? మనస్సును మన ఆధీనంలోకి ఎలా తెచ్చుకోవాలి? ఇప్పుడు ఆ ప్రాక్టికల్ విషయాల్లోకి వెళ్దాం. ఈ మొత్తం అభ్యాసాన్ని మనం ఒక 3 సింపుల్ స్టెప్స్గా విభజించుకోవచ్చు. మొదటిది సాక్షిగా గమనించడం. అంటే మనసులో ఏ ఆలోచనలు వస్తున్నా పోతున్నా వాటిని ఇది మంచిది, ఇది చెడ్డది అని జడ్జి చెయ్యకుండా కేవలం ఒక ప్రేక్షకుడిలా గమనించాలి. ఇక రెండవది మెల్లగా వెనక్కి తీసుకురావడం. మనసు ఎటో దారి తప్పి వెళ్ళిపోయినప్పుడు దాన్ని కోపంగా తిట్టకుండా చాలా సున్నితంగా, ప్రేమగా తిరిగి మనం చేస్తున్న పనిమీదికి తీసుకురావాలి. ఇక మూడవది వదిలివేయడం. అంటే ఆలోచనల ఫలితం ఎలా ఉంటుందో అని ఆందోళన చెందకుండా వాటిని స్వేచ్ఛగా రానియండి, పోనీయండి. ఈ రథం ఉదాహరణతో విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఒక రథానికి సారథి, మన మనసు గుర్రాలు. మన పనేంటి? ఆ గుర్రాలని సరైన దారిలో నడిపించడం. అంతేకాని అవి మనల్ని ఎటో లాక్కెళ్తే అటువైపు వెళ్లడం కాదు కదా. ఇంత కష్టపడి ఈ అభ్యాసమంతా చేస్తే మనకు దక్కే ఫలితమేంటి? అంతిమంగా మనం అందరం కోరుకునేది అదే, ప్రశాంతత మరియు స్పష్టత. వాటి గురించిప్పుడు చూద్దాం. ఈ మార్పును చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఒకవైపు నియంత్రణలేని మనస్సు, అది ఎప్పుడూ గందరగోళం, టక్కున స్పందించే ప్రతిచర్యలు, విపరీతమైన ఒత్తిడితో నిండి ఉంటుంది. మరోవైపు నియంత్రణలో ఉన్న మనస్సు, ఇది స్పష్టత, ఆలోచించిచ్చే స్పందన మరియు స్థిరత్వంతో ఉంటుంది. ఈ ప్రయాణం మనల్ని గందరగోళం నుంచి స్పష్టత వైపుకు తీసుకెళ్తుంది. చివరికి ఈ అభ్యాసం ద్వారా మనం పొందే బహుమతులు ఏంటంటే అంతర్గత శాంతి, మెరుగైన ఏకాగ్రత, జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ఇంకా భావోద్వేగ స్థిరత్వం. ఇవన్నీ మన జీవితాన్ని ఎంతగానో మెరుగుపరుస్తాయి కదా. సరే, ఇక ఈ విశ్లేషణ ముగింపుకొచ్చేస్తున్నాం. ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క ప్రశ్న. మన అంతర్గత శాంతి వైపు మొదటి అడుగు మనం ఎప్పుడు వేయబోతున్నాం? ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టే శక్తి, అవకాశం అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఆలోచించండి.